భారత్కు తమ ఫైటర్ జెట్లను అమ్మడానికి ఇటు అమెరికా, రష్యా ఒకదానికొకటి పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఫైటర్ జెట్ అయిన F-35 ఇంజిన్ను భారత్ అమ్మటానికి ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు రష్యా కూడా తన సుఖోయ్ 57 ఫైటర్ జెట్ని భారత్కు అమ్మడానికి సిద్ధంగా ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటానికి రష్యా సిద్ధంగా లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ F-35 ఫైటర్ జెట్కు సంబంధించి ఫైనల్ ఆఫర్ భారత్ ముందు పెట్టిన తర్వాత రష్యా కూడా తన సుఖోయ్ 57కు సంబంధించి కూడా ఒక జబర్దస్త్ ఆఫర్ను భారత్ ముందు ఉంచింది. రష్యా భారత్ ముందు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు ఫుల్ కస్టమైజేషన్ కూడా చేసుకునే విధంగా ఆఫర్ పెట్టింది. అమెరికా యొక్క F-35 ఫైటర్ జెట్ ఆఫర్ కంటే రష్యా యొక్క సుఖోయ్ 57 టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు కస్టమైజేషన్ ఆఫర్ అనేది చాలా బెస్ట్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సుఖోయ్ 57 యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంకా ప్రాజెక్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక రష్యా ఇచ్చిన ఆఫర్లో ఇంకొకటి కూడా ఉంది, అదే సుఖోయ్ 57 కస్టమైజేషన్ ఆఫర్. అసలు ఈ కస్టమైజేషన్ ఆఫర్ అంటే ఏంటి, దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే అమెరికా యొక్క F-35 యుద్ధ విమానం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే F-35 అనేది 5th జనరేషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గల స్టెల్త్ టెక్నిక్తో తయారైన అత్యంత పవర్ఫుల్ యుద్ధ విమానం. ఇక సుఖోయ్ 57 కూడా స్టెల్త్ టెక్నిక్తో తయారైంది మాత్రమే కాకుండా 5th జనరేషన్ యుద్ధ విమానం. రష్యా మరియు అమెరికా ఒకరికొకరు శత్రు దేశాలు, అందుకే వీటి ఫైటర్ జెట్స్ కూడా చాలా పోటీ పడుతూ తయారయ్యాయి. అయితే ఉదాహరణకు మార్కెట్లో షాపులు చాలానే ఉంటాయి, కానీ కొనేవాడు ఒక్కడే ఉంటాడు. షాపుల మధ్య పోటీ ఎక్కువగా ఉంటే కొనేవారు షాపుల వారు ఒకరు పోటీ పడుతూ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటారు. ఫైనల్గా కొనేవాడికి ఎవరి ఆఫర్ నచ్చితే వాళ్ళ దగ్గరే కొంటాడు. ప్రస్తుతం భారత్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇలా లోకల్ మార్కెట్లో ఉండే స్ట్రాటజీ గ్లోబల్ మార్కెట్లో కూడా ఉంటుంది. ప్రస్తుతం అచ్చం రష్యా అమెరికా లాగా ప్రస్తుతం షాపుల వారు రష్యా అమెరికా, కొనేవాడు భారత్. రష్యా ఒకరికొకరు బద్ధ శత్రువులు, అందుకే తమ ప్రోడక్ట్ మంచిదంటే తమ ప్రోడక్టే మంచిదంటూ రెండు పోటీ పడుతూ భారత్కు ఆఫర్స్ ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. అయితే భారత్ మరియు రష్యా ఎంతటి మిత్ర దేశాలో మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఏరో ఇండియా షోలో రష్యా తన 5th జనరేషన్ సుఖోయ్ 57ని ప్రదర్శనకు ఉంచగా అమెరికా కూడా రష్యా కంటే మేమెందుకు తక్కువ అని తన F-35 ఫైటర్ జెట్ని కూడా ఏరో ఇండియా షోలో ప్రదర్శనకు ఉంచింది. అయితే ఈ ఏరో ఇండియా షోలో రష్యా తన సుఖోయ్ 57ని గాలిలో ఎగరేసి చూపించగా అమెరికా మాత్రం మా F-35 ఫైటర్ జెట్ నడిపే పైలట్ అందుబాటులో లేడు అంటూ గాల్లో ఎగరేయకుండా జస్ట్ ప్రదర్శనకు మాత్రమే ఉంచింది. అయితే అమెరికా గాలిలో తన F-35 ఫైటర్ జెట్ని ఎగరేయకపోవడానికి ప్రధాన కారణం ఫ్యూయల్ ఖర్చు అవుతుందని. ఈ ఏరో ఇండియా షోలో దాదాపు గంట సేపు అమెరికా తన F-35ని ఎగరేయాలంటే దాదాపు $30,000 ఫ్యూయల్ అవసరం ఉంటుంది. అంతగా ఎందుకు ఖర్చు చేయటం అని చెప్పి ఎగరేయకుండా జస్ట్ ప్రదర్శనకు మాత్రం పెట్టింది. అయితే ఏరో ఇండియా షో తర్వాత మోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన తర్వాత ట్రంప్ మొట్టమొదటిగా పెట్టిన ఆఫర్ F-35 ఫైటర్ జెట్ గురించే. అయితే ట్రంప్ ఇచ్చిన ఆఫర్ గురించి భారత్ అప్పటికప్పుడు అయితే స్పందించలేదు. ఆ తర్వాత అన్ని రకాలుగా ఆలోచించుకుని అమెరికా ముందు కొన్ని షరతులు పెట్టింది. భారత్ పెట్టిన ఆ షరతు ఏమిటంటే, మేము ఎలాగైతే ఫ్రాన్స్ వద్ద రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేశామో మీ F-35 ఫైటర్ జెట్లు కూడా అలాగే కావాలి అని షరతు పెట్టింది. సింపుల్గా చెప్పాలంటే భారత్ F-35 కొనుగోలుకు సంబంధించి ముఖ్యంగా 2 షరతులను పెట్టింది. మొట్టమొదటి షరతు ఏంటంటే, మేము మీ F-35 కొనుగోలు చేస్తాం, కానీ డీల్ మాత్రం గవర్నమెంట్ టు గవర్నమెంట్లా ఉండాలి. డైరెక్ట్గా కంపెనీతో మేము ఎటువంటి డీల్ చేసుకునే ప్రసక్తే లేదు అని ఖరాఖండిగా చెప్పింది. F-35 యొక్క ఖరీదు దాదాపు $82 మిలియన్. భారత్ పెట్టిన ఇక 2వ షరతు ఏమిటంటే, మేం తీసుకునే F-35 ఫైటర్ జెట్కు స్టాఫ్ గ్యాప్ అరేంజ్మెంట్ కూడా మొత్తం భారత్దే అయి ఉండాలి. ఎందుకంటే భారత్ యొక్క ఎంకా ప్రాజెక్ట్ కనుక పూర్తయితే భారత్కు F-35 యొక్క అవసరం ఉండదు. కావున మేము ఎప్పటికీ F-35 అయితే కొనలేం, మాకు నచ్చినప్పుడు కొనడం ఆపేస్తామని తెగేసి చెప్పింది భారత్. అయితే అమెరికా మనం పెట్టిన షరతులపై ఇంకా క్లారిటీ ఇవ్వకముందే
రష్యా తన సుఖోయ్ 57కు సంబంధించి కూడా ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్కు సంబంధించి 2 రోజుల క్రితమే బయటకు వచ్చింది. రష్యా తన సుఖోయ్ 57కు సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు ఫుల్ కస్టమైజేషన్ ఆఫర్ను ప్రకటించింది. రష్యా ఇచ్చిన ఫుల్ కస్టమైజేషన్ ఆఫర్తో మనం మన ఎంకా ప్రాజెక్టు కోసం దీని సహాయంతో లోకల్గా మన భారత్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే మొదట్లో రష్యా ఫుల్ కస్టమైజేషన్ ఆఫర్ ఇస్తుందని భారత్ అస్సలు ఊహించలేదు. ఒకసారి రష్యా ఫుల్ కస్టమైజేషన్ ఆఫర్ ఇవ్వడంతో మెజారిటీ వారు రష్యా యొక్క సుఖోయ్ 57 కొనాలని భావించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భారత్లో జరిగిన ఏరో ఇండియా షోలో రష్యా తన సుఖోయ్ 57 యొక్క బాడీని ప్యాన్ తీరును కూడా ఎగరేసి చూపించింది. అదే అమెరికా విషయానికి వస్తే తన F-35 యుద్ధ విమానాన్ని ఏరియల్ డిస్ప్లేలో ఉంచకపోవటమే కాకుండా రష్యాలాగా గాల్లో ఎగరేసి పనితీరును భారత్కు చూపించలేదు కూడా. ఎక్స్పర్ట్లు చెప్తున్న దాని ప్రకారం సుఖోయ్ 57తో పోలిస్తే F-35 అనేది మంచి క్యాపబుల్ ఎయిర్ క్రాఫ్ట్ అని, ఎగరడంలో కూడా సుఖోయ్ 57 కంటే F-35 చాలా వరకు బెటర్ అని తెలుస్తోంది. అయితే ఈ సుఖోయ్ 57 మరియు F-35 రెండు ఎయిర్ క్రాఫ్ట్లు 5th జనరేషన్కు చెందినవే. ఇక సుఖోయ్ 57 యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే కనుక సుఖోయ్ 57 ది ట్విన్ ఇంజిన్, కానీ F-35 ది సింగిల్ ఇంజిన్. ఈ రెండింటి మధ్య స్పీడ్లో కూడా చాలా తేడా ఉంది. సుఖోయ్ 57 యొక్క స్పీడ్ ప్రతి గంటకు 2600 కిలోమీటర్లు కాగా F-35 ఫైటర్ జెట్ యొక్క స్పీడ్ కేవలం ప్రతి గంటకు 1900 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా సుఖోయ్ మొత్తం 5 గంటల 48 నిమిషాలు కంటిన్యూస్గా గాల్లో ఎగరగలే కెపాసిటీ ఉంది. కానీ F-35 మాత్రం కేవలం 2 గంటల 36 నిమిషాలు మాత్రమే గాల్లో ఎగరగలిగే కెపాసిటీ ఉంది. సుఖోయ్ 57 యొక్క రేంజ్ దాదాపు 5500 కిలోమీటర్లు కాగా F-35 యొక్క రేంజ్ కేవలం 2600 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా పేలోడ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే కనుక F-35తో పోలిస్తే సుఖోయ్ 57 అనేది చాలా ముందుంది. అయితే ఇంకా చాలా విషయాల్లో సుఖోయ్ 57 F-35కి మధ్య తేడా ఉంది. ఇక వర్టికల్ ల్యాండింగ్ విషయానికి వస్తే F-35 కంటే కెపాసిటీలో చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్న సుఖోయ్ 57 వర్టికల్ ల్యాండింగ్ చేయలేదు. కానీ F-35 ద్వారా వర్టికల్ ల్యాండింగ్ అనేది చేయొచ్చు. ఇంత బాగా కెపాసిటీ కలిగిన ఈ సుఖోయ్ 57 యొక్క రేటు $35 నుంచి $40 మిలియన్ కాగా అమెరికా యొక్క F-35 యొక్క రేటు దాదాపు $80 మిలియన్. సుఖోయ్ 57ని ఇంకా మనకు తగ్గట్టు కస్టమైజేషన్ చేసుకుంటే F-35 కన్నా 2 రెట్లు పవర్ఫుల్గా మనం తయారు చేసుకోవచ్చు. మొత్తంగా భారత్ పరంగా చూసుకుంటే అమెరికా యొక్క F-35 ఖరీదుతో పోలిస్తే రష్యా యొక్క సుఖోయ్ 57 అనేది F-35 యొక్క ఖరీదులో సగం ఖరీదుకే మనకు సుఖోయ్ 57 అనేది వస్తుందన్నమాట. అయితే రష్యా లాగా అమెరికా తన F-35కి ఫుల్ కస్టమైజేషన్ ఆఫర్ అస్సలే ఇవ్వదు. ఎందుకంటే తమ టెక్నాలజీ చోరీ అవుతుందనే భయం అమెరికాకు ఉంటుంది. ఈ అవకాశాన్ని రష్యా చాలా చక్కగా ఉపయోగించుకుంది. అందుకే రష్యా తన యొక్క సుఖోయ్ 57ని కొనుగోలు చేస్తే టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో పాటు ఫుల్ కస్టమైజేషన్ ఆఫర్ని కూడా ప్రకటించింది. అయితే రష్యా భారత్కు అత్యంత మిత్ర దేశం కావటం ఒక రీజన్ అయితే, ఇప్పటికే భారత్ వద్ద రష్యాకు చెందిన చాలా రకాల రక్షణ ఆయుధాలు ఇంకా ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సుఖోయ్ 57ని కూడా కొనుగోలు చేస్తే వాటికి ఇంటర్ కనెక్షన్లా ఉంటుంది. ఈ సుఖోయ్ 57 కొనుగోలు చేయడం ద్వారా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనం సొంతంగా తయారు చేసుకుంటున్న ఎంకా ఫైటర్ జెట్కు చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. మరి భారత్ అమెరికా యొక్క F-35 కొనడం మంచిదా, లేక రష్యా యొక్క సుఖోయ్ 57 కొనడం మంచిదా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.